ప్రస్తుతం తెలుగు నేలపై ఎక్కడ చూసినా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చ సాగుతుంది. ఎందుకంటే ఒక్కరోజు తేడాతో ఈ ఇద్దరు స్టార్స్ సినిమాల ట్రైలర్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. దాంతో ఫ్యాన్స్ వీటి గురించి ముచ్చటించుకుంటున్నారు. అయితే మార్క్స్ ఈ ఏడాది మార్చి దాకా నిర్వహించిన సర్వేలో మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ అసలు టాప్ 5లోనే చోటు దక్కించుకోలేదు. 6వ స్థానంలో రామ్ చరణ్ నిలవగా 9లో ఎన్టీఆర్ ఉన్నారు. ఇక టాప్ 5లో ఉన్న స్టార్స్ ఎవరంటే నెంబర్ 1 ప్లేస్లో ప్రభాస్, 2వ స్థానంలో అల్లు అర్జున్, 3లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, 4వ స్థానంలో షారుఖ్, 5వ స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. వరుసగా 4వసారి ప్రభాస్ నెంబర్ 1 ప్లేస్లో నిలవటం విశేషంగా మారింది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత, రూత్ ప్రభు కూడా గతేడాదిలాగే తన నెంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నారు. ఆమె తరువాతి స్థానాల్లో వరుసగా ఆలియా భట్, రష్మిక మందన, దీపికా పదుకోనే, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, నయనతార, త్రిష, కృతి సనన్, శ్రీలీల నిలిచారు. చిత్రం ఏంటంటే ఇప్పుడు తమిళనాట వార్తల్లో విశేషంగా వినిపిస్తున్న త్రిష గత సంవత్సరం 4వ స్థానంలో ఉన్నారు. ఈసారి 9వ ప్లేస్లో త్రిష నిలవటం గమనార్హం. అలాగే పోయినసారి 3వ స్థానంలో ఉన్న కాజల్ ఈసారి 5వ స్థానానికి దిగారు. ఇంతకు ముందు 7వ స్థానంలో ఉన్న రష్మిక తాజా జాబితాలో 3వ స్థానం దక్కించుకోవటం విశేషం. పోయిన ఏడాది 9వ ప్లేస్లో నిలిచిన కియారా అద్వానీ ఈసారి జాబితాలోనే లేదు. ఆమె ప్లేస్లోకి కృతి సనన్ వచ్చారు. శ్రీలీల మాత్రం అప్పుడు ఇప్పుడు 10వ స్థానంలోనే ఉన్నారు. ఇలా హీరోయిన్స్ అటు ఇటు అయ్యారు. బాగానే ఉంది. మరి ఈ ఏడాది టాప్ 10 మార్క్స్ లిస్టులో మిగిలిన హీరోలు ఎవరు అన్నది కూడా చెప్పాలి కదా. అక్కడికే వద్దాం. విజయ్ ఎలక్షన్స్లో కాలీవుడ్లో సంచలనం సృష్టించారు. అయినా ఆయన 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ దాకా సర్వే సాగుంటే ఖచ్చితంగా తమ హీరో రామ్ చరణ్ మరింత ముందుకు సాగేవారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా చెప్తున్నారు. మిగిలిన స్టార్స్లో సల్మాన్ ఖాన్ 7వ స్థానంలోనూ, రణ్వీర్ సింగ్ ఆ తర్వాతి ప్లేస్లోనే ఉన్నారు. 10వ ప్లేస్లో అక్షయ్ కుమార్ నిలిచారు. అయితే ఈ జాబితాలో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ 5 మంది టాలీవుడ్ స్టార్స్ చోటు సంపాదించుకోవటం విశేషంగా మారింది. ఈ లిస్టులో 4 బాలీవుడ్ స్టార్స్ ఉండగా కాలీవుడ్ నుండి ఒకే ఒక్క విజయ్ చోటు దక్కించుకోవటం గమనార్హం. వచ్చే ఏడాది ఎవరి ప్లేస్ ఎలా మారుతుందో వెయిట్ చేయాలి.